6 నెలలనే అంత ఆగం పట్టించిర్రు. రైతులను పట్టించుకుంటలేరు. కరెంటు బిల్లులు పెంచిర్రు. పబ్లిక్ అంతా పర్షాన్ అయితుర్రు అని ఏపీ సర్కారోళ్ళ మీద ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా ఎత్తెత్తిపోస్తుర్రు. మీరేదో ఆల్కి పూసి ముగ్గులు పెడితే మేమొచ్చి ఖరాబ్ చేసినాం అన్నట్టు మాట్లాడుతుర్రు. అంత మీరే చేసిర్రు అన్నట్టు మళ్ళబడుతుర్రు సర్కారోళ్ళు. 2 దిక్కులోళ్ళకు నడుమ ఇప్పుడు కిరికిరి గట్టినే నడుస్తుంది. ఒక్కసారి వాళ్ళ కథ ఏందో చూడుర్రి. కరెంటు ఛార్జీలు పెంచి పబ్లిక్ కు షాట్ కొట్టిస్తాండ్రు. బిల్లులు చూస్తే గుండె గుబేలా అంటున్నది అన్నట్టు ఇక మాజీ మంత్రులు ఫ్యాన్ పార్టీ లీడర్లంతా జిల్లాల పొంచి పొరక లొల్లి చేసిండ్రు. ఎక్కడోళ్ళు అక్కడ బ్యానర్లు పట్టుకొని రోడ్డు ఎక్కిండ్రు. ఎమ్మటే కరెంటు ఛార్జీలు తక్కువ చేయాలి అని ఎత్తెత్తిపోసిండ్రు. చౌరాస్తల కాడ పంచాది మోపు చేసిండ్రు. పోరు బాట పట్టిండ్రు. అయితే కరెంటు ఛార్జీలు పెరిగినాయి అంటారు గాని ఎవళ్ళ మూలాన పెరిగినాయి చెప్పుర్రి అని ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి మరల పడతాండ్రు సర్కారు. పాత ముఖ్యమంత్రి ఫ్యాన్ పార్టీ వాళ్ళు చేయబట్టే కరెంటు ఛార్జీలు పెరిగినాయి, అప్పులు చేసి బకాయిలు పెట్టిపోయినరు అన్నట్టు ఆడిపోసుకుంటున్నారు సర్కారు వాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 5 రూపాయలకి జెన్కో విద్యుత్తు బహిరంగంగా లభిస్తూ ఉంటే తన కమిషన్ల కోసం ఆ రోజు బహిరంగ మార్కెట్లో 8 రూపాయలకి 15 రూపాయలకి 14 రూపాయలకి విద్యుత్తును కొనుగోలు చేయవలసిన అవసరం ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నీ కమిషన్ల కోసం, నీ అవినీతి కోసం ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఈరోజు భారం పెడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి స్థితి. పోయిన 5 ఏళ్లలో ఫ్యాన్ పార్టీ వాళ్ళు 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిండ్రు అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. 5 రూపాయలకే యూనిట్ కరెంటు వస్తా అంటే అప్పట్లో 8 రూపాయలకు 14 రూపాయలకు ఎట్లా పడితే అట్లా కొన్నారట. గదే వజను ఇప్పుడు పబ్లిక్ మీద పడుతుంది అన్నట్టు కూటమి లీడర్లు మైకుల ముంగట్టుకొచ్చి సురుకులు పెడుతున్నారు. అంత వాళ్ళు చేయబట్టే ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచే కథ అయింది అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. కరెంటు ఛార్జీలు పెంచనికే కారణమైన వాళ్ళే పోరాటం చేస్తాండ్రు అన్నట్టు కూటమి లీడర్లు ఫ్యాన్ పార్టీ వాళ్ళకు సురుకులు పెడుతున్నారు. గిట్లా 2 దిక్కుల నడమ ఇప్పుడు కరెంటు ఛార్జీల మీద పంచాది గట్టిగానే అవుతుంది. ఈ గిట్టు ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా లొల్లులు చేస్తే అటు పండగకు పులివెందులకు పోయి 4 దినాలున్న పాత ముఖ్యమంత్రి జగనాలు సారు అట్నుంచి అటే బెంగళూరు ఇంటికి పోయిండు. ఏమైనా ఇక మెల్లగా ఏపీలో కూడా ఎగస్ పార్టీ వాళ్ళకు సర్కారు వాళ్ళకు నడమ లొల్లులు పంచాదులతోని పోత రాజకీయం రాగరగ రాగిలేటట్టే ఉన్నది అనుకుంటారు పబ్లిక్.